హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ తెలుగు టీవీ అఫీషియల్. నేను మీ శివ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. లావణ్య రాజ్ తరుణ్ కేసులో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఇద్దరు కలిసి 10 ఏళ్ళు జీవించారు అనేసి ఒక ఎవిడెన్సెస్ వాళ్ళు సేకరించారు. మరి ఆ ఎవిడెన్సెస్లో ఎంతవరకు ట్రుత్ అనేది ఉంది కూడా మనం గమనించాలి. మరి లావణ్య రాజ్ తరుణ్ విషయంలో శేఖర్ భాషా ఇన్వాల్వ్ అయ్యి నిజంగానే రాజ్ తరుణ్ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుని శేఖర్ భాషా కొన్ని మెసేజ్లను ఎడిట్ చేసి ఆడియోలని ఎడిట్ చేసి ఏమైనా మీడియాలో ప్రసారం చేశాడా అనే క్వశ్చన్ కూడా మొదలవుతుంది. మరి ఈ రకంగా చూస్తే కనుక ఇదే నిజమైతే కనుక రాజ్ తరుణ్ ఒక పెద్ద విలన్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ మరి తను చేసినటువంటి పని కూడా నిజమేనా అబద్ధమేనా, ఎంతవరకు న్యాయం అనేది కూడా మనం విశ్లేషించవలసినటువంటి అవసరం ఉంది. అయితే గత కొన్ని నెలలుగా వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో శేఖర్ భాషా అనే ఒక వ్యక్తి వచ్చేసేసి చాలా ఎవిడెన్సెస్ను తను మీడియా పూర్వకంగా ప్రసారం చేయడం అనేది జరిగింది. సో దీని వలన అందరూ కూడా లావణ్యనే ఒక విక్టిమ్, అంటే లావణ్యనే తను చేసినటువంటి తప్పులు వలనే రాజ్ తరుణ్ ఆయన మెల్లగా తప్పుకున్నాడనే విషయం గురించి అందరూ చెప్పుకుంటున్నారు. లావణ్య గురించి ఒకరు కాక ఒకరు కూడా పాజిటివ్గా మాట్లాడడం జరగలేదు. నేను కూడా ప్రయత్నించాను లావణ్య సైడ్ నుంచి ఏమైనా పాజిటివ్గా మాట్లాడవచ్చా లేదా అనేసి. కానీ మనం ఎవిడెన్సెస్ చూస్తున్న ఆధార పరంగా మాత్రం లావణ్య తరపు నుంచి మాట్లాడడానికి నాకు ఏ ఒక్క అవకాశం కూడా దొరకలేదు. మరి ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఎవిడెన్సెస్ అనేది కొత్తగా సేకరించడం వల్ల మరి ఇప్పుడు లావణ్యకి ఏమైనా అడ్వాంటేజా? మరి ఇప్పుడు శేఖర్ భాషా ఆయన బిగ్ బాస్లోకి ఎంటర్ కావడానికే ఇదంతా చేశాడా అనేది కూడా ఒక ప్రశ్న. శేఖర్ భాషా బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాతనే మరి పోలీసులు ఇప్పుడు ఇద్దరు కలిసి 10 ఏళ్ళు సహజీవనం చేశారనేసి వాళ్ళు ఇప్పుడు ఎవిడెన్సెస్ సేకరించారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది కూడా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఇది. అయితే ఇక్కడ లావణ్య ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు స్టేషన్లో, రైల్వే స్టేషన్లో ఆమె దగ్గర కొన్ని గ్రాముల డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. ఆమె ఇంత ముందుకు వేరే డ్రగ్స్ విషయంలో కూడా కేసులో ఇరుక్కోవడం అనేది కూడా జరిగింది. ఈమె 45 రోజుల పైన జైల్లో ఉండటం రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ వర్షని ఇప్పుడు కొత్తగా లావణ్య ఏం చెప్తుందంటే తనతో పాటు ఎవరో ఒక వ్యక్తి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి, అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. మరి ఆ వ్యక్తి ఈమె యొక్క సుట్ కేసులో ఏమైనా పెట్టాడా, మరి ఆ సుట్ కేసుకి తాళాలు అనేటివి లేవా, ఎలా వచ్చాయి? ఇప్పుడు లావణ్య చెప్పే వెర్షన్ ఏంటంటే తను ఒక ఫ్రెండ్తో వస్తుంది అనేసి. మరి ఆ ఫ్రెండ్ ఏమైనా కుట్ర చేసి మరి సుట్ కేసు ఎలా తెరిచాడు అనేది కూడా మనం ఆలోచించాలి. ఓకే, సో మరి అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియాలి. ఇప్పుడు లావణ్య తను చెప్తుంది ఏంటంటే నాకు రాజ్ తరుణ్ కావాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు విడాకులు వద్దు, నాకు రాజ్ తరుణ్కి మేము ఇద్దరం ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాము, నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి అనేసి తను చెప్తుంది. కానీ లావణ్య మొదటి నుంచి ఒక విషయంలో మాత్రం చాలా పొరపాటు చేసింది. ఒకవేళ నీ దగ్గర ఎవిడెన్సెస్ ఫొటోస్ ఉంటే, ఏది మ్యారేజ్ ఫొటోస్ ఎవిడెన్సెస్ ఉంటే అసలు మొదట్లోనే ఆ ఎవిడెన్సెస్ నువ్వు మీడియా పూర్వకంగా బయట పెట్టేస్తే అయిపోదు కదా. నేను కోర్టులోనే సబ్మిట్ చేస్తాను, పోలీసుల దగ్గర నేను సబ్మిట్ చేస్తాను అనటంలో మాత్రం ఒక అర్థం లేని విషయం అది. ఎందుకంటే భార్యాభర్తలు అన్నప్పుడు ఎవరైనా మీ భార్యాభర్తల ఫోటో అడిగినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా చూపిస్తారు. మరి మొట్టమొదటిసారిగానే మరి ఫోటో అడిగితే సిగ్గుపడుకుంటూ నేను కోర్టులోనే సబ్మిట్ చేస్తా అనేసి అనటంలో చాలా మంది బుర్రలు అనేటివి కూడా బదులైపోయినాయి అసలు. ఎందుకంటే ఎవరైనా ఏ భార్యను అడిగినా సరే నీ భర్త ఫోటో చూపించమంటే చూపించడంలో ఎందుకు ఈ అలసత్వం? అసలు ఖచ్చితంగా చూపించాలి. సో మరి ఇది సిగ్గు కాదు కదా. మీరు 10 ఏళ్ళు కలిసి జీవిస్తున్నారు కదా, 10 ఏళ్ళు అయిపోయిందని చెప్తున్నారు కదా పెళ్ళి అయిపోయి, భర్త ఫోటో చూపించకపోవడం ఏంటి అసలు? మీరు ఒకవేళ భర్త ఇప్పుడు లావణ్య కూడా ఏమన్నదంటే రాజ్ తరుణ్ యొక్క కెరియర్కి ఏమాత్రం భంగం కలగకుండా నేను చూసుకున్నానని చెప్తుంది. కానీ భార్యాభర్తలు అన్నప్పుడు చూపించడంలో మాత్రం తప్పు లేదు కదా. సో లావణ్య ఇక్కడ చాలా పొరపాటు చేసింది అసలు. తర్వాత లావణ్య ఇప్పుడు రాజ్ తరుణ్ సహాయంతోనే మస్తాన్ సై పైన కేసు పెట్టించేసింది. అంటే నువ్వు లావణ్య నువ్వు ఒక రాజ్ తరుణ్కి ఒక రెస్పాన్సిబుల్ భార్య ఉండి, ఒక స్త్రీ అయి ఉండి, మళ్ళీ నువ్వు మస్తాన్ సాయి కావాలనేసి ఆయన పైన కేసు పెట్టడం అనేది
విషయంలో కూడా చాలా మందికి క్లారిటీ లేదు అసలు. ఎందుకంటే నువ్వు ఇంకొకరు భార్య కదా, ఇంకొకరు భార్య అయినప్పుడు నువ్వు రాస్తారని సహాయంతో నువ్వు మస్తాన్ సాయి పైన కేసు ఎలా పెడతావు? మరి సరే, మీరు ఆల్రెడీ కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు మెంటల్గా ఫిజికల్గా ఎప్పుడో విడిపోయారు. సో కాబట్టి రాస్తారను నీతో పాటు వచ్చేసేసి మస్తాన్ సాయి పైన కేసు పెట్టడానికి నీకు హెల్ప్ చేశాడు. మీరు ఆల్రెడీ ఇంట్లో విడిపోయారు 10 ఏళ్ళు. ఇప్పుడు పోలీసులు సేకరించిన ఎవిడెన్సెస్లు కూడా నాకైతే ట్రూత్నెస్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఒకే ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మానసికంగా ఫిజికల్గా వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు. అందువల్లనే రాస్తారని మస్తాన్ సాయి పైన కేసు పెట్టడానికి నీకు హెల్ప్ చేశాడు అనేది మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఒకవేళ నువ్వు నువ్వు భార్య నిజమే అయితే కనుక మరి నువ్వు మస్తాన్ సాయి కావాలనేసి నువ్వు కేసు ఎలా పెడతావు లావణ్య? డూ యూ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఫర్ దిస్? ఓకే, సరే, డ్రగ్స్ కేసులో నీతో పాటు ఒక ఫ్రెండ్ వచ్చాడు, మరి నీ దగ్గర తాళాలు ఉన్నప్పుడు కూడా మరి నీ సూట్ కేసులో పెట్టాడు, దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి లావణ్య. సో మరి చింటూతో కూడా ఆ రకంగా ఏది మంచం కోలు విరగొట్టడం ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడావు. ఈ విషయంలో కూడా నువ్వు ఒక క్లారిటీ ఇవ్వాలి. నువ్వేం చెప్పావు మీడియా పూర్వకంగా? మేమిద్దరం కావాలని మాట్లాడని చెప్పినావు. అంటే నువ్వు రాస్తారునికి రెస్పాన్సిబుల్ భార్య అయితే కనుక నువ్వు ఇంకొక పరాయి పురుషుడితో ఈ రకమైనటువంటి శృంగారపైనటువంటి రసికతో కూడినటువంటి శృంగారపైనటువంటి భాషను ఉపయోగించడం అనేది ఎంతవరకు సమంజసం లావణ్య? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మరి రాస్తారని కూడా ఆలోచించాడు. నువ్వు ఆల్రెడీ మెంటల్గా ఫిజికల్ మీరు ఆల్రెడీ విడిపోయారు కాబట్టి రాస్తారన్ ఆల్రెడీ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. సో లావణ్య, నువ్వు ఇప్పుడు ప్రీతి విషయంలో కూడా మరి ఆ ప్రీతి డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆ ఎవిడెన్సెస్ ఆమె మాట్లాడినటువంటి 7 inches కూడా మరి నీ ఇంట్లో నువ్వు డ్రగ్స్ తీసుకొని వ్యక్తి అయితే కనుక నువ్వే చెప్తున్నావు నేను డ్రగ్స్ తీసుకొని అనేసి. నువ్వు డ్రగ్స్ తీసుకొని వ్యక్తి అయితే మరి నీ ఇంట్లో ప్రీతి ఉన్నప్పుడు ప్రీతికి నువ్వు డ్రగ్స్ తీసుకుంటుంటే నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, ఇది తప్పు అనేసి నువ్వు ఎందుకు ప్రీతిని వారించలేదు, ఎందుకు ప్రీతి పేరెంట్స్కి నువ్వు చెప్పలేదు అసలు? సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్ లావణ్య. సో ఇప్పుడు నువ్వేదో ఇద్దరు కలిసి సహజీవనం చేశారనేసి నీకు ఈ యొక్క ఎవిడెన్సెస్ అనేటివి నీకేమైనా బలంగా ఉన్నాయంటే అవి బలంగా లేవు అసలు. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు సహజీవనం చేసేటప్పుడు, కానీ ఈ సహజీవనం అనేది డస్ ఇట్ లీడ్స్ టు మ్యారేజ్ చేసుకోవాల్సినటువంటి రూలా? లేదే, అది కూడా లేదు. సో ఇక్కడ లావణ్య, నువ్వు చేసినటువంటి ఈ పనుల వల్ల అన్నీ కూడా క్వశ్చన్ మార్క్లే. ఇప్పుడు నువ్వు సరే నీకు నిజంగానే పెండ్లి అయిపోయింది అనుకుందాం, నిజంగానే పెండ్లి అయితే ఇప్పుడు నీకున్నటువంటి అవకాశాలు అనేటివి ఆలోచించాలి. ఇప్పుడు ఎవరు రాస్తారు కావాలి, మధ్యలో రాస్తారు నువ్వు కావాలనేసి, తర్వాత రాస్తారు వద్దనేసి, ఇప్పుడు రాస్తారు కావాలనేసేసి ఎట్టి పరిస్థితుల్లో నేను విడాకులు కోరుకోననేసి అంటున్నావు. సో మీరు ఫిజికల్గా ఆల్రెడీ దూరంగా నివసించారు కాబట్టి అది డైవోర్స్ ఆల్రెడీ గ్రౌండ్ పాయింట్ దొరికింది రాస్తారానికి. నిజంగా పెళ్ళైతే కనుక సరే, ఇప్పుడు నిజంగా పెళ్ళైంది అనుకుందాం. సో ఇప్పుడు నీకున్నటువంటి ఆప్షన్ ఏంటంటే నువ్వు కేవలం కోర్టులో వెళ్ళేసేసి డైవోర్స్ విడాకులు అప్లై చేస్తారా? చేయండి. ఒకవేళ చేస్తే రాస్తారని ఒకవేళ అప్లై చేశారు అనుకో, నీకు నిజంగా మ్యారేజ్ అయితే కనుక కోర్టు పరంగా నీకు మ్యారిటల్ ప్రాపర్టీస్లో సగభాగం అనేది రావటం అనేది తథ్యం, అది నిజంగా జరుగుతుంది. సో ఇప్పుడు నీకున్న ఒక పాయింట్, అదొకటే ఒక పాయింట్. సో ఇప్పుడు రాస్తారు నేను వద్దంటున్నాడు. సో నీకున్నటువంటి ఒకటి పాయింట్ ఏంటంటే తను సంపాదించినటువంటి ఆస్తిలో సగభాగం అనేది నీకు చెందుతుంది. అదొక్కటే ఉంది నీకు. సో నువ్వు కూడా ఇప్పుడు శేఖర్ భాష ఎలాగైతే బిగ్ బాస్లోకి ఎంటర్ కావడానికి ఇవంతా చేశాడో నువ్వు కూడా మెన్షన్ చేశావు. నేను కూడా ఒక పర్సనల్ కెరీర్ నాకు ఉండాలి, నాకు అవకాశం వస్తే నేను కూడా వెళ్తాననేసి అన్నావు. సో మీరు ఇదంతా ఇప్పుడు రాస్తారును ఏ విధంగా అయితే కోర్టులోనే తెలుసుకుంటాను చెప్పాడు కదా, మరి నువ్వు కూడా వెళ్ళి కోర్టులోనే తెలుసుకోవాలి. సో కాబట్టి నువ్వు ఒక పబ్లిక్ ఫిగర్ కావడానికి చేసావా అనేది క్వశ్చన్ కూడా వస్తుంది జనాలందరిలో. ఎందుకంటే ఒక మ్యారేజ్ అయినటువంటి వ్యక్తులు మీరు అనేసి నువ్వే అంటున్నావు కాబట్టి ఏదైనా సరే మీ విషయాలు అనేటివి ఇంత మీడియా పూర్వకంగా ఇలా బయటికి తీసుకురావడం అనేది అంత సమంజసమైన విషయం కాదు అసలు. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి లావణ్య నీ పైన. సో ఇప్పుడు వచ్చినటువంటి ఏది 10 years సహజీవనం అనే ఎవిడెన్సెస్ మాత్రం కూడా అది ఎంత మాత్రం ట్రూత్ అనేది కాదు. కోర్టు కూడా పెద్దగా కన్సిడర్ చేయదు అసలు. ఎందుకు కన్సిడర్ చేయదంటే ఆల్రెడీ వేరే విధంగా ఉంటున్నారు. సో
రాజ్ మరి పకడ్బందీగా ప్లాన్ ప్రకారము ఆ ఏది విడాకులు కావడానికి ఒక గ్రౌండ్ పాయింట్ కావాలంటే ఇద్దరు కలిసి 2 years మినిమం దూరంగా ఉండాలి. మరి ఆ యొక్క పాయింట్ని తెలుసుకుని రాజ్ ముందే ఆయన వేరే విధంగా ఉండడం, వేరే ఇంట్లో ఉండటం అనేది ఏమైనా స్టార్ట్ చేశాడా? తెలియదు. ఎందుకంటే నువ్వు మస్తాన్ సాయితో, చింటుతో ఇవన్నీ విషయాలు మరి రాజ్ తెలుసు కాబట్టి నిన్ను యాక్సెప్ట్ చేయటం అనేది రాజ్ ఇది అసంభవం. అందువలనే రాజ్ వేరే విధంగా ఉంటున్నాడా అనేది కూడా ప్రశ్నే. అందరికీ ఇదే వచ్చే ప్రశ్న. ఎందుకంటే నువ్వు చేసే పనుల వల్ల సరే లావణ్య, నువ్వు ఈ ఎవిడెన్సెస్ అన్నీ కూడా నువ్వు నిరూపించుకోవాలి. ఇప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత అనేది ఇప్పుడు వచ్చేసింది. ఓకే, నిరూపించుకో. నువ్వు కోర్టుకు వెళ్తున్నావు కదా, ఛార్జ్ షీట్ కూడా దాఖలైందని చెప్తున్నావు కదా, నిరూపించుకొని రాజ్ నిన్ను ఎలాగో వద్దంటున్నాడు కాబట్టి నీకు ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఏంటంటే నువ్వు ఖచ్చితంగా అతని యొక్క సంపాదించిన దాంట్లో 50% అనేది మాత్రం షేర్ ఖచ్చితంగా వస్తుంది. అది కూడా నిజంగా మీకు మ్యారేజ్ అయితే కనుక. సో కోర్టు పరంగా అయితే సహజీవనం చేసినంత మాత్రమే మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఆల్రెడీ పెళ్ళైందని చెప్తున్నారు కాబట్టి సో నీకు ఒక 50% మ్యారిటల్ ప్రాపర్టీస్లో వచ్చే అవకాశం ఉంది. అంతకు మించి ఏమి లేదు లావణ్య. కాకపోతే రాజ్ తరుణ్తో నీ యొక్క బంధం అనేది కొంత ముందు మంచిగా సాగినప్పటికి కూడా నువ్వు మస్తాన్ సాయితో, చింటూతో, షరీఫ్తో వీళ్ళందరితో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి బంధం వలన రాజ్ మనసు విరిగి ఆయన నీ నుంచి దూరంగా వెళ్ళాడు. ఓకే, సో కాబట్టి లావణ్య, యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నీకు ఎంత ప్రూవ్ చేసుకున్నా సరే కోర్టులో అది తేల్చేది ఏంటంటే రాజ్ నిన్ను వద్దంటున్నాడమ్మా, కాబట్టి మరి మ్యారిటల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే 50-50 డివైడ్ చేసుకోండి. కోర్టు అంతకు మించి ఏం చెప్పదు. సో ఇప్పుడు లావణ్య ఒక అమాయకురాలని అనుకున్నా సరే రాజ్ ఆల్రెడీ కమిట్ అయ్యాడు, కోర్టులో తెచ్చుకుంటాను చెప్పాడు కాబట్టి మరి లావణ్యకు ఇప్పుడు ఎంతవరకు ఇది ఒక లాభదాయకంగా ఉంటుందంటే మ్యారేజ్ అయితే కనుక ఒక జస్ట్ 50% ఎవిడెన్సెస్, 50% మ్యారిటల్ ప్రాపర్టీస్లో వస్తుంది. అంతకు మించి ఇంకా ఆమెకు ఏమీ జరగదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.